హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చేపల కూర అనమాట. చేపల కూర అంటే ఎప్పుడు చేసుకునే చేపల పులుసు కాదండి, వెరైటీగా గ్రేవీతో చేసుకునే చేపల కూరని చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేనైతే 1 కేజీ వరకు కొరమీను చేపల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. తర్వాత వాటర్ లేకుండా ఒక ప్లేట్లో వేసుకొని దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని చేప ముక్కలకన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనకు కర్రీ వండడానికి టైం ఉన్నట్టయితే వీటిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వీటికి ఈ మసాలా అనేది చాలా బాగా పడుతుంది. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి 3 ఉల్లిగడ్డల్ని ఇలా స్టవ్ పైన కాల్చుకొని తీసుకోవాలి. వీటి ఉల్లిగడ్డల పైన పొట్టు ఊడిపోయేంత వరకు వాటిని కాల్చుకొని తీసుకోవాలన్నమాట. ఇలా కాల్చుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్ల ధనియాలు తీసుకొని వాటిని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 3 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర చిరుపట్లాడిన తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు అనేవి బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపుగా మనం ఇందాక కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వాటిలో 1 ఇంచు అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర ధనియాలను కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల పేస్ట్ మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం ఈ మగ్గిన ఉల్లిగడ్డల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అనేదాన్ని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం ఇందులో గ్రేవీ కోసము 3 టమాటాలను కట్ చేసి వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా మనం ఈ ఉల్లిపాయల పేస్ట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డ పేస్ట్, టమాటా పేస్ట్ కొంచెం మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే కారంతో పాటుగా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకి సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని వీటన్నింటిని మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గి ఇందులోంచి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. పేస్ట్ అనేది గట్టిగా ఉన్నట్టయితే అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దు. 2 స్పూన్ల మందం పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలే వరకు దాన్ని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి వాటిని ఒక్కొక్కటిగా ఈ పేస్ట్లో పెట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది ఆ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక్కొక్క చేప ముక్కని అందులో వేసుకోవాలి. చేపల కూర అనేది ఎప్పుడు పులుసులాగే కాకుండా ఒకసారి ఇలా గ్రేవీతో కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది.
మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటారు. ఎప్పుడు ఒకటే కాకుండా వెరైటీగా కూడా ట్రై చేయాలి కదా. ఇప్పుడు ఇలా ఈ ముక్కలన్నింటినీ ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక ప్లేట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఈ మూత పైన పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ తీసేసి మళ్ళీ చేప ముక్కల్ని తిప్పుకోవాలి. వేరొక సైడు ఇలా ఒక స్పూన్తో కానీ లేదా ఒక గంటతో కానీ ముక్క అనేది చెదరకుండా చిన్నగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఆ వాటర్ ఉన్న ప్లేట్ కూడా పెట్టేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఇందాకట్లాగానే చేప ముక్కలన్నింటినీ ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. అన్నిటినీ ఇలాగే తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ అలాగే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మనకు చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనకి కొంచెం పులుపు కావాలనుకుంటే ఒక నిమ్మకాయని పిండుకోవచ్చు. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చేపల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.